అసలా బ్లడ్ ప్రెషర్‌కి, అలాగే హార్ట్ డిసీజ్‌కి రిలేషన్ ఏంటి? హై బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. దాన్ని హై బ్లడ్ ప్రెషర్, దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ వల్ల మనకేంటంటే ఎక్కువగా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా కాలంగా బీపీ మెడిసిన్స్ వాడకపోయినా సరే, బీపీ కంట్రోల్ లేకుండా ఉంటే గనక అప్పుడు మనకి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. నార్మల్‌గా ఇలా ఉండాల్సిన హార్ట్ ఇలా మన హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం హార్ట్ పంపింగ్‌లో తగ్గిపోయి పేషెంట్‌కి ఆయాసం, కాళ్ళ వాపులు, మనకి నీరసం, కళ్ళు తిరగటం, గుండె దడ లాంటి ఇబ్బందులు వచ్చావు. దాన్ని హైపర్ టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో హైపర్ టెన్షన్ అనేది జనరల్‌గా సింప్టమ్స్ చాలా వరకు ఉండవు. మనం జనరల్‌గా బీపీ చెక్ చేసుకుంటే రొటీన్ హెల్త్ చెకప్స్‌లో బీపీ చెక్ చేసుకున్నప్పుడే మనకి హైపర్ టెన్షన్ ఉందో లేదో తెలుస్తది. సో హైపర్ టెన్షన్ ఉంటే మాత్రం ముందుగానే ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇనీషియల్‌గా కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అంటే డైట్‌లో చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ చెప్తాం. అవి చేసినప్పటికీ కంట్రోల్ కాకపోతే వాళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్స్ తీసుకోవాలి. చాలా వరకు ఉన్న అపోహ ఏంటంటే కామన్‌గా మేము ఓపీలో చూసినప్పుడు యంగ్ పేషెంట్స్ వచ్చినప్పుడు సార్ బీపీ మందు